హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ దీప్తి. ఈరోజు మళ్ళీ మీ అందరి ముందుకు ఒక లాంగ్ వీడియో చేద్దామని వచ్చాను. ఈసారి లాంగ్ వీడియో స్పెషల్ ఏంటంటే మా చిట్టి కన్నయ్య తొలి పరిచయం అన్నమాట. సో వాడి తొలి పరిచయంలో నేను చాలా డేస్ నుంచి వీడియో ప్లాన్ చేస్తున్నా, కానీ వాడైతే అస్సలు సహకరించట్లేదు. సో ఈ వీడియో ఎస్పెషల్ న్యూ మామ్స్ కోసం అన్నమాట. వాళ్ళు ఈ న్యూ మామ్ లైఫ్ని, పోస్ట్ ప్యాటర్న్ని వాళ్ళు ఎలా డీకోడ్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు, వాళ్ళ చైల్డ్ ప్యాటర్న్ని ఎలా అబ్జర్వ్ చేశారు, న్యూ మామ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ న్యూ మామ్ అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మదర్గా ఫస్ట్ చైల్డ్తో ఎలా చేశారు ఏంటి. సో అలా నేను నా బేబీ ప్యాటర్న్ మొత్తం ఎలా అనాలిసిస్ చేసి వాడు ఏ టైంలో ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఫైనల్గా ఇన్ని మంత్స్ తర్వాత ఇప్పుడు ఆయన పేరేంటి, ఆయనకి ఎన్ని మంత్స్, ఈ అన్ని మంత్స్లో ఏమేం చేశాడు అనేది ఇప్పటి నుంచి ఇకపై కొన్ని వీడియోస్లో కూడా ఆయన ఎలా ఉంటాడు అనేది కూడా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో యాజ్ ఎ న్యూ మామ్గా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ జర్నీ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా మా చిట్టి కన్నయ్య అల్లరి చూసి. ఇకపోతే మా చిట్టి కన్నయ్య ఇంట్రడక్షన్. సో మా చిట్టి కన్నయ్య మీ అందరి ముందుకు వచ్చిండు. యాజ్ నేను అన్నట్టే కెమెరా అంటే టార్చర్ చేస్తాడు. అందుకే కొంచెం సేపు ఆట ఆడిపించా. అది ఏమాటో మీకు మళ్ళీ ఇంకో వీడియోలో తప్పకుండా చెప్తా, అందుకు అంత పీస్ఫుల్గా నవ్వుతున్నాడు ఏంటి అని. సరే ఈలోపు ఒక బొమ్మ ఇచ్చి ట్రై చేద్దాం అనుకున్నా. బొమ్మ ఇస్తే ఇంకా ప్రాణం అంతా బొమ్మలోనే ఉన్నట్టు వేస్తాడు. ఇంకా బొమ్మ ఎటు పోయిందా అన్నట్టు చూశాడు. సో ఇంకా వాళ్ళ నాన్న స్టైల్లో ఆడిపిద్దామని ఫిక్స్ అయినా. ఎగిరి దూకి అన్నీ వేస్తే ఇంకా వాళ్ళ నాన్న ఆడిపించినప్పుడు ఎలాంటి స్మైల్ వస్తుందో అలానే వచ్చింది. సో ఇదండి మా చిట్టి కన్నయ్య పేరు కృతిక్ అండ్ హీ ఈజ్ 6 months ఓల్డ్ అన్నమాట. చూసారు కదండి, అస్సలు మీ పిల్లలు ఎలా ఉంటారో తెలియదు కానీ మా వాడైతే కెమెరాని చూస్తే కెమెరా చూస్తూనే ఉంటాడు. సో ఏమనడు, ఏం చేయడు. సో నేను మోస్ట్ ఆఫ్ ఆయన వీడియోస్ రికార్డ్ చేసింది కూడా ఎలాంటివి అంటే ఆయన స్క్రీన్ అబ్జర్వ్ చేయకుండా ఉండేది ఆర్ కెమెరా హైడ్ చేసి అలా రికార్డ్ చేసినవే చాలా ఎక్కువ. ఏమో మరి అందరూ అలానే ఉంటారో తెలియదు కానీ ఈయనైతే అంతే ఉంటాడు. కానీ ఇప్పుడు కొంచెం అలవాటు అవుతున్నాడు. ఎందుకంటే నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో వీడియో కాల్, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్య అండ్ వాళ్ళ డాడ్తో వీడియో కాల్. సో అలా స్క్రీన్ ప్రాక్టీస్డ్ అనమాట. ఓకే ఇలా ఫోన్ చూడాలి, అది కూడా బెటరే స్క్రీన్ చూడకుండా ఉండడం, ఎందుకంటే స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఫ్యూచర్లో టీవీ చూసేలా తెలియదు కానీ ఇప్పటికైతే హీస్ గుడ్ ఎట్ స్క్రీన్ టైం. సో ఎక్కువ బొమ్మలతో ఉండడం, ఎక్కువ ఇంటరాక్షన్, ఖచ్చితంగా చుట్టూ జనాలు ఉండాలి అన్నమాట. అట్లీస్ట్ ఒక పర్సన్ అయినా ఆయనతో ఆడకపోయినా పర్లేదు, బట్ హీ షుడ్ హ్యావ్ సమ్ అటెన్షన్. అని నా కొడుకని చెప్పుకోడు కానీ హీ సమ్ వాట్ అన్ అటెన్షన్ సీకర్ అనమాట. సో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. నాతో ఉన్నా కూడా ఎవరైనా ఉన్నారా, నన్ను చూస్తున్నారా లేదా, ఓకే చూస్తున్నా, ఓకే నేను ఇప్పుడు ఒక సురక్షితమైన ప్లేస్లోనే ఉన్నా అన్నట్టు మళ్ళీ ఆట కంటిన్యూ చేస్తాడు. ఇకపోతే ఇలాంటివి చాలానే మూమెంట్స్ ఉన్నాయి. సో ఈ తొలి పరిచయంలో యాజ్ నేను ముందు చూపించినట్టుగా మా బాబు పేరు కృతిక్. చాలా ఆలోచించి పెట్టాం మా హస్బెండ్ కానీ నేను కానీ. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తా. అసలు ఏం ఆలోచించాం, అసలు ఏం అనుకున్నాం, ఎలా చూస్ చేసుకున్నాం, ఫంక్షన్ ఎలా అయింది, అవన్నీ కూడా ఆయన పుట్టినప్పటి నుంచి చాలానే మెమరీస్ ఉన్నాయి, సేవ్ చేశాను అన్నమాట. అవన్నీ కూడా నేను నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగే మా చిట్టి కన్నయ్యకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది బయోలో పెట్టాను. సో ప్లీజ్ వాచ్, ఫాలో. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.